హాయ్ అండి, ఈరోజు క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మొదటగా ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 5 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం చింతపండు, కొంచెం ఇంగువ. ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదండి. ఒక ప్యాన్ తీసుకొని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మొత్తం శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు అన్నీ దూరగా వేయించాలండి. కొంచెం ఉప్పు వేయాలి. రుచికి సరిపడా చూసుకొని వేసుకోవాలండి. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ తీసుకోవాలి. కొంతమంది ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ తీసుకుంటారు, చూసి తీసుకోవచ్చండి. అన్నీ అలా దూరగా వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అన్నీ వేయించిన తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. మినపప్పు, శనగపప్పు కొంచెం దూరగా వేయించుకోవాలండి. తర్వాత మనం క్యాప్సికమ్ తీసుకొని చిన్న ముక్కలుగా చేయాలండి. మళ్ళీ తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేయాలి. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి కొంచెమే ఉందండి, ఉన్నదంతా తీసేసుకున్నా. ఇంకా అది ఆవు నెయ్యి. నెయ్యి కొంచెం కరగాలండి. నెయ్యి కరిగిన తర్వాత తిరువాత గింజలు తీసుకున్నా. ఆ తిరువాత గింజలు ఏవంటే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలండి. అవి కొంచెం వేగాలి. తిరువాత గింజలు కొంచెం చిటపటలా ఆడాలండి, కొంచెం వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి శనగపప్పు, మినపప్పు. తర్వాత ఇప్పుడు వేగాయి కదండి, ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. అవి కొంతసేపు వేయించుకోవాలండి, మగ్గేంత వరకు. క్యాప్సికమ్ త్వరగానే మగ్గిపోతాయి. కొంచెం సాల్ట్ తీసుకున్నానండి, సాల్ట్ వేస్తే కొంచెం మగ్గుతాయి త్వరగా, అందుకని. ఇందాక మనం ప్యాన్లో అన్నీ వేయించుకున్నాం కదండి, అదంతా ఇలా మిక్సీ జార్ పట్టుకొని పొడి తీసి పెట్టుకోవాలి. ఈ పొడిని మొత్తము క్యాప్సికమ్ మొత్తం నీట్గా మగ్గింటుంది కదండి, అప్పుడు అది బాగా మగ్గిపోయిందండి క్యాప్సికము. ఈ క్యాప్సికమ్ అంతా మగ్గింది కదండి,
ఇప్పుడు పొడిని తీసుకొని ఫస్ట్ కొంచెం వేసుకోవాలండి, కావలిస్తే తర్వాత మళ్ళీ రైస్ కలుపుకున్న తర్వాత కొంచెం వేసుకోవచ్చు, సరిపోయిందా లేదా చూసుకొని. దీన్ని మొత్తం క్యాప్సికంలో అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కూర కారం పొడి ఉంటుంది కదండి, ఆశీర్వాద్ వాళ్ళది, అది ఒక టేబుల్ స్పూన్ వేసానండి. అది మన ఇష్టం, అది కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా 2 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. నేను మామూలుగా కొంచెం వేసానండి, 1 టేబుల్ స్పూన్ వరకు. దీన్ని మొత్తము క్యాప్సికంతో పాటు అంతా మగ్గాలి కదండి, మొత్తం కలిపాము. తర్వాత రైస్ వేసి మొత్తం కలుపుకోవాలండి. తర్వాత ఈ పొడి మిగిలింది ఉంటుంది కదండి, అదంతా మళ్ళీ వేసుకొని మళ్ళీ నీట్గా కలపాలి. ఏమంటే ఈ రైస్ కొంచెం వేడివేడిగా తింటూనే మంచి రుచి ఉంటుందండి. చల్లగా అయితే తెలుసు కదా, ఈ రైస్ ఐటమ్స్ అన్నీ వేడిగా ఉన్నప్పుడే మంచిగా తినబుద్ధి అవుతాయి. పూర్తిగా మొత్తం అంతా కలుపుకోవాలి. మరి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వేసుకోండి. పైన కొంచెం కారం వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మొత్తం నీట్గా కలుపుకోవాలండి కంప్లీట్గా. ఇప్పుడు